చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టోలో 28వ పేజీ ఇగో మేనిఫెస్టో ఇది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో వీళ్ళది లో 28వ పేజీ ఇలా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్ టీసీ కార్మికులకు చేరుస్తాం. వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులకు చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను అధికరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతోని చూపెట్టింది. వాళ్ళకి భగవద్గీత అన్నారు, ఇది బైబుల్ అన్నారు, ఇది ఖురాన్ అన్నారు. మరి ఏడవని కుమార్ ఇవన్నీ ఇప్పుడు 2 రోజుల ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల లోపల ఈ డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేసినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు చెప్తాన్న మాటనే అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్ధమైన గొంతెమ్మ కోరికలు కొడతలేరు. న్యాయబద్ధ డిమాండ్ అడితే కూడా నువ్వు మాట్లాడకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నల్గొండ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికుడిని అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాథలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకు ఉంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వాళ్ళు మీరు, సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచిన వాళ్ళు మీరు, పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు. ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి అవుతాయి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందు అవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు.